మిల్టన్లో మరో బ్రేకింగ్. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తర్నం వాగు అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీంతో భారీ వంతెనను అధికారులు నేలమట్టం చేశారు. డిటోనేటర్లతో పేల్చి వంతెన ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ వాగుపై వంతెన లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా చిన్నపాటి వంతెన నిర్మించి తాత్కాలిక రాకపోకలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తర్నం వాగు అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆ వంతెనను అధికారులు నేలమట్టం చేసేశారు. డిటోనేటర్లతో పేల్చి వంతెనను ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వాగుపై వంతెన లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా చిన్నపాటి వంతెన నిర్మించి తాత్కాలిక రాకపోకలను అక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. సో ఆదిలాబాద్ జిల్లాలో తర్నం వాగు అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్నటువంటి ఆ వంతెన మనం చూడొచ్చు విజువల్స్లో. అది శిథిలావస్థకు రావడంతో ఆ అధికారులు ఆ వంతెనను నేలమట్టం చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఫ్యూచర్లో దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి నేలమట్టం చేయడం జరిగింది. డిటోనేటర్లతో ఆ వంతెనను నేలమట్టం చేశారు. ప్రస్తుతం అయితే ఈ వాగుపై నుంచి వంతెన లేకపోవడంతో దానికి ఆల్టర్నేట్గా మరొక వంతెన చిన్న బ్రిడ్జ్ లాంటిది అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వంతెన ప్రత్యామ్నాయ మార్గంగా కూడా దాన్ని అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఆ వంతెన ఏదైతే పాత వంతెనను కూలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తర్నం వాగుకి పైన కట్టినటువంటి ఈ వంతెన ఆల్మోస్ట్ శిథిలావస్థకు చేరుకుంది. ఇదేంటంటే ఆదిలాబాద్ అదేవిధంగా అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్నది ఈ వాగు. దానిపైన ఉన్నటువంటి ఆ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి అధికారులు భావించడం జరిగింది. అందులో భాగంగానే డిటర్నేటర్లు ఉపయోగించి ఆ వాగుని కొలాప్స్ చేశారు. అయితే ఇదే రహదారిగా ఇదే వంతెనపై నుంచి చాలా గ్రామాలకు రాకపోకలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దానికి పక్కన మరొక చిన్న వంతెనను నిర్మించారు. అది తాత్కాలికమైనటువంటి వంతెన. ఆ వంతెన ద్వారా ఇప్పుడు ఏవైతే ఈ వంతెన నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళొచ్చు అని అధికారులు చెప్తూ ఉన్నారు.